ప్రియమైన సబ్స్క్రైబర్స్ మరియు ప్రేక్షకులు లారా ఈ వీడియోను చివరిదాకా చూడండి. ఇంకా కథలోనికి వెళ్దాం. పేరు ప్రకృతి పావం. ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి నగర జీవితం చాలా ఇష్టం. గ్రామంలో ఉన్న చెట్లు, నదులు, పక్షులు ఇవన్నీ అతనికి విలువలేని వాటిలా అనిపించేవి. ఒకరోజు అతను నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ మంచి పని దొరికింది. కాని కొన్ని రోజుల తరువాత అతనికి సమస్యలు మొదలయ్యాయి. గాలి కాలుష్యం వల్ల అతనికి శ్వాస తీసుకోవడం కష్టమయ్యింది. తాగునీరు కూడా శుభ్రంగా దొరకలేదు. ఎప్పుడు ట్రాఫిక్ శబ్దం, గందరగోళం. ఒకరోజు అతను అనారోగ్యానికి గురయ్యాడు. నీ ఆరోగ్యం బాగుండాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి. ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు రవికి తన గ్రామం గుర్తొచ్చింది. నది, ప్రశాంతత ఇవన్నీ ఇప్పుడు అతనికి ఎంతో విలువైనవిగా అనిపించాయి. అతను వెంటనే గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ చెట్లు నాటడం మొదలు పెట్టాడు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. ప్రకృతిని కాపాడటం తన బాధ్యత అని గ్రహించాడు. నిధి, ప్రకృతిని కాపాడితేనే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ స్నేహితులు, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. మరో వీడియోలో కలుద్దాం.